బీజేపీ శక్తులు ఈవెన్ తెలుగుదేశానికి సన్నిహితంగా ఉండేటటువంటి నారాయణ గారితో సహా అందరూ మాట్లాడే మాట ఏంటంటే ఆంధ్రాలో ఎవరు గెలిచినా మొత్తం 25 సీట్లు మోడీకే అన్నటువంటి 2014 19 19 24 ఇప్పుడు 24 29 కూడా అప్పట్లో ఇద్దరికి వచ్చినటువంటి సీట్లు తర్వాత 19లో 3 22 21 ఇది 22 3 ఇప్పుడు 21 4 ఇది పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కేంద్రంతో తగవబెట్టుకోవడానికి జగన్ సిద్ధంగా లేడు, మోడీతో దూరం అవ్వడానికి సిద్ధంగా లేడు, ఐఎన్డీఏ కూటమి దగ్గర అవ్వడానికి సిద్ధంగా లేడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మోడీ జగన్ని నాశనం కావాలని కోరుకోడు. దానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశాన్ని పూర్తిగా నమ్మలేకపోవడం. ఎందుకంటే అనేక సార్లు తెలుగుదేశం ఫైనల్లో ఒక స్టేజ్కి రాగానే ముందు తను ఎదగడానికి బీజేపీని వేదిక చేసుకుంటుంది, ఆ తర్వాత తొక్కి పడేస్తుంది. అది 2004 తర్వాత తెలిసింది, అలాగే 2019 18 తర్వాత తెలిసింది. ఈ 2 సార్లు కూడా బాధితురాలు భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఎదుగుదలను తొక్కేస్తూ తెలుగుదేశం పార్టీ తను దెబ్బతిన్నటువంటి సందర్భం. బీజేపీతో కలిసినప్పుడే తెలుగుదేశం 2 సార్లు కూడా గెలిచినటువంటి సందర్భం. నెక్స్ట్ బీజేపీ లేకపోయినా గెలవాలని కోరుకుంటే కనుక బీజేపీని దెబ్బకొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది అనేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి వాళ్ళు జగన్ ఏమి శాంత నాశనం అయిపోవాలని కోరుకోరు. జగన్ మీద కేసుల్ని వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ గారు, కోర్టు దానిపైన చేసుకోవాలని కోరుకుంటారు. చంద్రబాబుని నాశనం చేయాలి జగన్ అని వాళ్ళు కోరుకోరు. దానికి సాక్ష్యం చంద్రబాబు మీద జగన్ కేసులు పెట్టినప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలి. జగన్ ఆధారాలు కూడా కేంద్రానికి ఇచ్చాడు, ఈడీకి దర్యాప్తు అడిగాడు, సిబిఐ దర్యాప్తు అడిగాడు, అసెంబ్లీలో అడిగాడు, ఏకంగా మోడీకి వాళ్ళకు కూడా పంపించాడు. అయినా వాళ్ళు జోక్యం చేసుకోవాలి. ఎందుకు? జగన్కి పూర్తి స్వేచ్ఛని ఇచ్చేయాలని వాళ్ళు కోరుకోరు. కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ ఎవరిని నెత్తిన పెట్టుకోరు, అట్లాగని ఎవరిని వదులుకోరు. కాంగ్రెస్కి వ్యతిరేక శక్తులు అని వీళ్ళిద్దరు నమ్ముతారు. కాంగ్రెస్కి దగ్గరైంది కాబట్టి తెలుగుదేశం దెబ్బతినాలని కోరుకున్నారు. జగన్ కాంగ్రెస్కి దగ్గర కాడు అన్నటువంటిది నమ్మకం. ఇప్పుడు స్టాలిన్ మీటింగ్ కనుక జగన్ అటెండ్ అయితే ఖచ్చితంగా జగన్ రూట్ మారుతుందని అప్పుడు తెలుగుదేశాన్ని భావించినట్టే ఇప్పుడు జగన్ ఆయన భావిస్తారు. అందుకే తను అటెండ్ కాకుండా అదే సందర్భంలో నన్ను ఒకవేళ చంద్రబాబు ఇబ్బంది పెడుతుంటే మీ ద్వారా మీరు ఇన్వాల్వ్ కాబాకండి, ఏది ఇప్పుడు సిబిఐ ఈడీలని జగన్ అడిగినా కూడా కేంద్రం ఇన్వాల్వ్ కాదు. ఈడీ కేసు పెట్టింది కానీ చంద్రబాబు పేరు పెట్టకుండా మిగతా కేసు అంతా దర్యాప్తు చేసి స్కిల్ డెవలప్మెంట్లో, అట్లాగే కేంద్ర సంస్థల ద్వారా నా జోలికి రావద్దు అన్నటువంటి ఒక పరోక్ష సంకేతం, ఒకవేళ వస్తే నేను అటు వెళ్తానన్నటువంటి పరోక్ష సంకేతం ఇచ్చుకొచ్చాడు జగన్ ఈ తాజా వ్యవహారంలో.